వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆయన మామ్ అఫీషియల్. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఇయ్యాలనైతే మనం చేసుకోబోయి రెసిపీ వచ్చేసి సర్వపిండి, తెలంగాణ స్పెషల్ సర్వపిండి. నేనైతే ఇక్కడ ముందుగానే 2 గ్లాసుల పిండి అయితే తీసుకున్నా. నువ్వులు కూడా గాలిచి పెట్టుకున్నా, ఊసుకుంటుందని నువ్వులు గాలిచి పెట్టుకున్నా. తర్వాత పెసరపప్పు కూడా కడిగి పెట్టుకున్నా. మీకు ఇష్టమైతే పల్లీలు కూడా వేయించి నలిపి వేసుకోవచ్చు. పల్లీలు ఎత్తే అంటే ఏంటంటే ఇరిగిపోతాయి కాబట్టి, మధ్యలో ఇరిగిపోతుంది అప్ప కాబట్టి నేనైతే పల్లీలు ఎత్తలేను. తర్వాత మిరపకాయలు, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ మంచిగా కడుక్కొని మిక్సీలో వేసుకొని మెత్తా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం. ఇదైతే మెత్తా పేస్ట్ పట్టేసుకున్నా. ఇప్పుడు ఈ పిండిలో అయితే ఇప్పుడు కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, తర్వాత కారం కూడా వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోరి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వేసిన. తర్వాత మసాలా కూడా వేసుకుంటున్నా, ధనియాల పౌడర్. ఇదంతా ఉప్పు కారం పిండికి పట్టేటట్టు మంచిగా కలుపుకున్న తర్వాత కలుపుకోవాలి. మంచి ఉప్పు కారం పిండి అంతా కలిసేటట్టు. తర్వాత నువ్వులు, తర్వాత పప్పు కూడా పిండి వేసుకోవాలి. పప్పు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి పిండి అంతా కలిసేటట్టు. తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా ఎల్లిగడ్డ పేస్ట్ దీన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాతనైతే అల్లెమాకులను కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మొత్తం కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇట్లనైతే మనం గారెపల్లి ఎట్లా వేసుకుంటాం అట్లనైతే పిండి మంచిగా ఒత్తుకుంటా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దల్ని సంటి గంజులు ఉంటాయి, సర్వపిండి గంజులు, దీంట్లో కొంచెం నూనె పోసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి. నూనెనంతా గిన్నెకు కొట్టేటట్టు. తర్వాత ఈ ముద్దను తీసి ఇట్లా గుండ్రంగా ముద్ద వేసుకొని మొత్తం ఒత్తేయాలి. ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇట్లా హోల్స్ వేయాలి. ఎందుకంటే ఈ రంధ్రాలకి నూనె పోయి మొత్తం మంచిగా ఉడుకుతుంది అన్నట్టు, కాలుతుంది అన్నట్టు. అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంతసేపు అయితే మూతనైతే పెట్టుకోవాలి. కొంతసేపు అయిన తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో గంజు కూడా నేను పెట్టుకుంటాను. తీసి దీని మీద పెట్టుకుందాం. చూసేలా కాలుతుంది. సగం ఇట్లా కొంచెం బ్లాక్ కాలినట్టు అనిపించినాక దీన్ని 2 సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఇట్లా ఈజీగా దీన్ని అయితే కొంచెం ఎక్కువ నూనె పోసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని అయితే ఇట్లా సెకండ్ సైడ్ అయితే ఫ్లిప్ చేసుకొని మంచిగా కాల్చుకోవాలి ఒక 2 మినిట్స్. మన సర్వపిండి రెడీ. సెకండ్ ఇది కూడా మంచిగా కాలింది చూడండి. ఇది చల్లటి నీళ్ళలో పెట్టుకోవాలి. చల్లారినాక మళ్ళీ నూనె పోసుకొని మళ్ళీ సర్వపిండికి ఒత్తుకోవాలి. మన సెకండ్ సర్వపిండి కూడా రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం ఆయిల్ తక్కువ పోసిన నేను, మరి ఆయిల్ ఎక్కువైంది కానీ ఇట్లా వచ్చింది. ఆయిల్ ఎక్కువ అయితే ఈజీగా ఫ్లిప్ చేసుకోవచ్చు. చల్లారినాక ఈజీగా వచ్చేస్తుంది. ఈ గంజు మనకు తొందరగా చల్లగా కావడానికి ఇట్లా వాటర్లో కొంచెం కడిగితే వెంటనే చల్లగా అయిపోతుంది గంజు. ఇప్పుడు మనం మళ్ళీ నూనె వేసుకొని సర్వపిండికి ఒత్తుకోవచ్చు. ఇది మనం ఎక్కువ పోసుకున్నాం అనుకో ఇట్లా ఎర్రగా మంచిగా గాలుద్ది. ఆయిల్ కొంచెం తక్కువ పోసుకుంటే ఇంత మంచిగా గాలది. కొంచెం ఆయిల్ ఎక్కువనే పోసుకుంటే తర్వాత దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇంత సన్నం పెట్టుకుంటున్నాం కానీ మా తాతమ్మని అయితే ఇంత దొడ్డు పెడుతుండే, అయినా కూడా అప్పుడు కమ్మ ఉందని తింటుండే. ఇప్పుడు ఇంత సన్నం పెట్టినా కూడా ఎవరు ఇస్తలేరు. వేడి తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ. దీన్ని మాత్రం ఛాయ్తో తింటేనా సూపర్ కాంబినేషన్. సర్వపిండి ఇంకా ఛాయ్ది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఉంటా మరి.